తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. తుమ్హరే భజన రామకో పావై. నీ భజన అంటే హనుమంతుడిపై భక్తి వల్ల రామకో పావై రాముని చేరుకుంటాం. సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపుడైన రాముని చేరుకున్నాక జన్మ జన్మకే దుఃఖ బిసరావై. మనకి ఇక జన్మ జన్మలుగా ఉన్న బాధలన్నీ పోతే ఇక జన్మెత్తాల్సిన బాధ కూడా పోతుంది. తరువాత శ్లోకం అంతకాల రఘుపతిపురజాయి జహా జన్మ హరి భక్తకహాయి. అంతకాల రఘుపతిపురజాయి చివరి నిమిషంలో రఘుపతిపురజాయి అంటే రఘుపతిపురం అంటే ఏంటి? ఆ విష్ణువు యొక్క పురం వైకుంఠం. చివరి క్షణంలో మనం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందిట. వైకుంఠం అంటే ఇంకా లిబరేషన్ అంటే ఇంక నీకు ఈ పుట్టుక చావులు వీటి వల్ల బాధలు ఇంక ఇవేం ఉండవు. ఏ ఆత్మకైనా అదే ఫైనల్ డెస్టినేషన్. ఆ పరమేశ్వరుడు అయిన విష్ణుమూర్తిలో కలిసిపోవడమేగా. తర్వాత లైను జహా జన్మ హరి భక్తకహాయి అంటే ఎక్కడ పుట్టినా విష్ణుమూర్తి భక్తుడుగానే ఉంటావు అని. ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ముందు లైన్ లో ఏమంటున్నారు, ఇంకా మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం, ఇంకో జన్మ ఉండదు. మళ్ళీ తర్వాత లైన్ లో ఎక్కడ పుట్టినా హరిభక్తుడి కింద విష్ణువు భక్తుడి కిందే పుడతావు అంటున్నారు. ఒక హనుమంతుడిలాగా ఒక లక్ష్మణుడిలాగా గొప్ప అవతారాలు నీ కోరిక మేరకు వస్తాయి. హరిభక్తుడిగానే పుడతావు, అంతేగాని కష్టాలు పడడానికి పాపాలు పరిహారం చేసుకోవడానికి జన్మెత్తావని.